శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే, నాకు ఇప్పుడు ఈ అవసరాన్ని ఈశ్వరుడు తీర్చలేదు కాబట్టి ఈశ్వరుడు లేడన్నవాడు కాడు భక్తుడు. నాకు ఈశ్వరుడు ఇది ఇవ్వలేదు అంటే రెండు కారణముల చేత ఇచ్చి ఉండకపోవచ్చు. ఒకటి, ఇది ఇస్తే నేను పాడవచ్చు. రెండు, ఇది ఇస్తే పెద్ద ప్రమాణం ఎక్కడొస్తుంది అంటే భవిష్యత్తులో నేను భగవంతుని యొక్క పాదములకు దూరమైపోయేటటువంటి అవకాశం ఏర్పడచ్చు. కాబట్టి భగవంతుడు నాకు ఇచ్చి ఉండి ఉండకపోవచ్చు. అనుకున్నవాడెవరో వాడు భక్తుడు. మీరు చూడండి, కొన్నిసార్లు మనకి లభ్యం కాకపోవడం ఎంత మంచిదైందో అనుకుంటాం. నా జీవితంలోనే ఒకానొక సందర్భంలో జరిగింది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళాలి ఒక పెళ్ళికి. నేను ఆ పెళ్ళికి వెళదామని ఎంతో ప్రయత్నం చేశాను. ఇందుచేతనో ఆ పెళ్ళికి వెళ్ళడం నాకు సంభవం కాలేదంతే. ఆ రోజున అసలు అడుగు గడప దాటి వెయ్యనివ్వలేదు ఈశ్వరుడు. అంతమంది ముఖ్యమైన వాళ్ళందరూ కట్టుకుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు. నేను చాలా బాధపడ్డాను. ఇదేమిటి, ఎంత అసహ్యంగా ఉంటుంది, రేపు నేను ఎలా ఆయనకి ముఖం చూపించను, నేను ఈ పెళ్ళికి వెళ్ళలేకపోయానే అని. విచిత్రం ఏమిటంటే, ఆ రోజు ఆ పెళ్లిలో పెట్టినటువంటి పదార్థంలో ఏ కారణం చేతనైతేనే ఆహారంలో విషం కలిసింది. పెళ్ళికి వెళ్ళి అన్నం తిన్న వాళ్ళందరూ హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు. వెళ్ళక నేను ఒక్కడనే బాగున్నాను. ఒక్కొక్కసారి చాలా చమత్కారంగా ఉంటుంది. నేను ఒక్కసారి బస్సులో వెళ్ళిపోతూ ఎందుకో ఇలా కూర్చోవడం కన్నా అసలు ఇలా కూర్చుంటే ఎలా ఉంటుందో చూద్దామని, ఎందుకు వచ్చిందో తెలియదు ఆలోచన. ఒక్కసారి నడుం బాగా కిందకి దించి రెండు కాళ్ళు పైకెత్తి, మోకాళ్ళు రెండు, మనిషిని పొడుగ్గా ఉంటాను కాబట్టి ఎంతవరకైనా వెళ్ళిపోతాయి, మోకాళ్ళు రెండు ఎదురు సీటుకి తన్ని పెట్టి పడుకున్నాను. అలా తన్ని పెట్టి పడుకున్న 3 నిమిషాలకు బస్సు వెళ్ళి మా ఆవిడ చెట్టుని గుద్దేసింది. బస్సులో ఉన్న వాళ్ళందరికీ దెబ్బలు తగిలాయి. నా భార్య, నా మేనల్లుడికి కాలే విరిగిపోయింది. పరమేశ్వరుడి దయ వల్ల నాకు ఒక్కడికే ఏం అవ్వలేదు. కాళ్ళు తన్ని పెట్టి పడుకోవడం వల్ల ముందుకెళ్ళి వెనక్కి వచ్చేసాను. అది ఈశ్వరుడు ఒక్కొక్కసారి ఇలా ఎందుకు చేశాడనిపిస్తుంది. అప్పటికి ఇలా జరగకుండా ఉంటే బాగుండనిపిస్తుంది. ఈశ్వరుడు ఎందుకు వెళ్ళనివ్వలేదో తర్వాత మనకి తెలిసి, అయ్య బాబోయ్, భగవంతుడు నన్ను ఎంత పొదివి పెట్టి కాపాడాడో, నేను వెళ్ళుంటే ఎంత ఉపద్రవానికి లోనైపోతునో అనుకుంటాం. కాబట్టి ఈశ్వరుడు ఏదైనా ఇవ్వనంత మాత్రాన ఇవ్వలేదని బెంగ పెట్టుకోకూడదు. ఎవరు ఇవ్వాలో వాణ్ణే అడగాలి. అది జీవితంలో బాగా అలవాటు కావాలి. అసలు భక్తి అన్న మాటకి అర్థం అక్కడ ఉంటుంది.